Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఏప్రిల్ 19కి చెందినటువంటి వాక్యభాగం లేవి కాండం 23వ అధ్యాయం. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు వారి పండుగల ద్వారా దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటారు. మరి మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలమి మనం వేటి ద్వారా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటాం అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. Hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ పండుగల గురించి లేవి కాండం 23 వివరిస్తుంది. అది సుదీర్ఘమైనటువంటి భాగం. మనం 21 వరకు చదువుకుందాం. ఈ ప్రథమ ఫలాల పండుగ లేకపోతే మనం ముందుగా 14 వరకు చదువుదాం. 1 నుండి 14 వరకు ప్రథమ ఫలముల పండుగ. దాని వెంటనే వచ్చేది ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటారు, 7 వారముల పండుగ. అది 15 నుండి 21 వరకు. ముందు మనం మొదటి 14 వచనం చదువుకుందాం. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములందరూ అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి: మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 10వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. 14 వరకు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినము వరకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పీలలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడా. ఓకే, ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పండుగల విషయం. ఇవి పండుగలు అంటే పండుగ విందు, ఫీస్ట్ అంటారు ఇంగ్లీష్లో.
అంటే పండుగ చేసుకునేటప్పుడు తప్పక వాళ్ళు భోంచేస్తారు. కాబట్టి పండుగ విందు అని అంటాం. సెలబ్రేషన్ చేసుకునే సమయంలో సెలబ్రేషన్ చేసుకుంటాం. మరలా విందు కూడా చేస్తాం అన్నమాట. అంటే ఇది ఇండివిడ్యువల్‌గా చేసేది కాదు. ఈ పండుగలన్నీ కూడాను సమాజంగా చేసేటువంటివి అన్నమాట. ప్రధాన నియామక కాలములు. నియామక పండుగల వివరణ లేవీకాండం 23 ప్రసాదిస్తున్నది. వీటిలో విశ్రాంతి దినం కూడా ఒకటి. యెరూషలేము తీర్థయాత్రకు వెళ్ళి దీనిని ఆచరించలేరు. ఏది? విశ్రాంతి దినాన్ని. ప్రతి శనివారం అక్కడికెళ్ళి యెరూషలేము వెళ్ళి దాన్ని ఆచరించలేరు. ఇచ్చట ప్రస్తావించబడిన మిగిలిన పండుగలన్నీయు అంటే విశ్రాంతి దినాన్ని పండుగగా చేసుకోవాలి. కానీ ఆ పండుగని ప్రక్కన పెట్టినప్పటికీ యెరూషలేము దేవాలయంతో ముడిపడి ఉన్నది. మిగిలిన పండుగలన్నీ కూడాను యెరూషలేము దేవాలయంతో ముడిపడి ఉన్నాయి. ప్రధానమైన ఈ 3 పండుగ విందులతో పాటు 3 ముఖ్యమైన పండుగలను ఆచరించాలి. ఈ పండుగ విందులతో పాటు ఈ పండుగల్ని ఆచరించాలి. కొంతకాలం గడిచిన తరువాత యూదులు 4వ పండుగ విందును కూడా వాళ్ళు చేర్చుకున్నారు. ఓకే. యోమ్ కిపూర్. యోమ్ కిపూర్ కాదు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎస్తేరు కాలంలో ఏ విధంగా రక్షించాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి రీతిగా ఆ ఫీస్ట్ ఆఫ్ ది ఫీస్ట్ ఆఫ్ దేవాలయం, ఫీస్ట్ ఆఫ్ ది టెంపుల్. క్షమించండి, అది దాన్ని దేవాలయ ప్రతిష్ఠత పండుగ అని అంటారు. అంటే మకబీయుల కాలంలో ఏ విధంగా వాళ్ళు యుద్ధం చేసి సిరియన్ రాజు దగ్గర నుండి యాంటియోకస్ ఎపిఫానస్ ఆయన్ని ధ్వంసం చేసి తిరిగి దేవాలయాన్ని తిరిగి పొందుకుని దాన్ని శుద్ధి చేసి ఒక పండుగగా చేసుకున్నారు. అది యూదులకి ఒక 4వ పండుగగా అది తయారైంది. సో దేవాలయ ప్రతిష్ఠత పండుగ అని అంటారు. విశ్రాంతి దినమును పండుగలతో కలపకుండా ప్రక్కన పెట్టినప్పుడు మొదటి పండుగ ఏంటి అంటే నియామక కాలం పండుగ విందు లేక పండుగ విందుల జత. ఒకే పండుగ కాదు, పండుగ జతలుగా ఉంటాయి. మొదటిది ఏంటి అంటే పస్కా పండుగ. ఆ పస్కా పండుగ అయిన తర్వాత మరి పులియని రొట్టెల పండుగ కూడా ఉంటుంది. 7 దినాలు. యెహోవా పస్కా యూదుల మొదటి నెలలో 14వ తేదీన సంధ్యవేళ ప్రారంభమవుతుంది. ఆ మొదటి నెలని నిస్సాను అని అంటారు. నిజంగా అప్పుడే వారు ఆ సమయంలోనే భుజించాలి. వారి కుటుంబాలు కూడుకొని ఐగుప్తు నుండి ఆశ్చర్యకరంగా తప్పించుకున్న సంగతిని, ఏ విధంగా దేవుడు వాళ్ళని కాపాడాడో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటారు. మరుసటి రోజు నుండి వారం రోజుల పాటు పులియని రొట్టెల పండుగ చేసుకుంటారు. పస్కా పండుగ అయిన తర్వాత మరి 7 రోజులు పులియని రొట్టెల పండుగ కూడా చేసుకుంటారు. కాబట్టి ఇది జంటగా ఉంటాయి. పస్కా, పులియని రొట్టెల పండుగ అవి కలిసి ఉంటాయి అన్నమాట. ఐగుప్తు నుండి వేగవంతంగా పారిపోవుటను జ్ఞాపకం చేసుకుంటూ
దాంతో పాటు అంటే అక్కడ పులియని రొట్టెల పండుగ 2 విషయాలని గుర్తు చేస్తుంది. ఒకటేంటంటే వాళ్ళు వేగవంతంగా పారిపోయినట్లుగా ఐగుప్తు నుండి. పులిసిన దాకా ఉండకూడదు. కాబట్టి పులియని రొట్టెలు అనంటే అది వేగవంతంగా పారిపోయిన దాన్ని ఐగుప్తు నుండి పారిపోయిన దాన్ని గుర్తు చేసేటువంటి రీతిగా ఉంటదన్నమాట. ఇక రెండో విషయం ఏంటి అనంటే దాంతో పాటు మరి దుష్టత్వమును సూచిస్తున్న పులిసిన పిండిని వాడకూడదని ప్రభువు సెలవిచ్చిన ఆజ్ఞను కూడా ఈ పండుగ గుర్తు చేస్తుంది. అంటే ఆ పులుపు అనేది క్రొత్త నిబంధనలో ఇంకా క్లియర్‌గా విశదీకరించి చెప్పబడింది. ఆ ఈస్ట్ అనేది దుష్టత్వాన్ని, పాపాన్ని సూచించేది. అది లేకుండా కాబట్టి 2 విషయాలు పులియని రొట్టెల పండుగను బట్టి వాళ్ళు వేగవంతంగా పోవటం, మరి దుష్టత్వం వారి జీవితాల్లో ఉండకుండా వారు పవిత్రమైనటువంటి జీవితంతో ఆ పండుగ చేసుకోవాలి. పాపానికి తావు లేదు అన్నట్లుగా. మరి పాపం ఎట్లా పోద్దంటే పశ్చాత్తాపపడి ఆ బలి అర్పణను అర్పించినప్పుడు వాళ్ళు కడగబడతారన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఆ పండుగను చేసుకోవాలి. పండుగ మొదటి రోజు, 7వ రోజు, మొదటి రోజు, చివరి రోజు సెలవు దినములుగా ఉంటూ అంటే వాళ్ళు ఏ పని చేయకూడదు. వాళ్ళ ఇన్‌కమ్ కోసమని వాళ్ళు 6 దినాలు చేసినా గానీ, 7వ దినాన చేయకూడదు కదా! కాబట్టి మొదటి రోజు, ఆ పండుగ మొదటి రోజు పస్కా దినాన, మరి చివరి రోజు 7వ దినాన సెలవు దినాలుగా పాటించాలి. ఎందుకు సెలవు దినాలంటే, అందరూ కలిసి పరిశుద్ధ సంఘంగా కలిసి కూడుకొని ఆ పండుగని ఆచరించాలి. రెండవది ప్రథమ ఫలముల పండుగ. 9 నుండి మనం 14 వరకు చదువుకున్నాం. దాని ఆ ప్రథమ ఫలం పండుగ అయిన వెంటనే 7 వారముల పండుగ ఫీస్ట్ ఆఫ్ ద వీక్స్ అంటది. అది 15 నుండి 21 వరకు. ఈ 7 వారముల పండుగ గడిచిన తరువాత 50వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనుటతో అది ముగిస్తుంది. ఇప్పుడు ఈ ఈ 50 దినాలు అంటే పెంతెకోస్తు అంటాం కదా! ఆ దినం పెంతెకోస్తు దినం. మన జీవితమునకు అవసరమైన వాటిని ఎందుకు అనంటే ఈ పండుగ ప్రథమ ఫలాల పండుగ ఎందుకు చేసుకుంటారు అనంటే దాని మీనింగ్ ఏంటంటే జీవితానికి సరిపోయిన అవసరమైనటువంటి వాటినన్నిటిని అనుగ్రహించేది కేవలము దేవుడే. మరింత ప్రభావంతంగా ఇప్పుడు వ్యవసాయదారిక సమాజమునకు ఆ యొక్క పండుగ గుర్తు చేస్తుంది. ఎందుకంటే వర్షాన్ని కురిపించాలి. మరి తుఫానులు అవి రాకుండా దేవుడు కాపాడాలి. కాబట్టి ఈ వ్యవసాయదారులు ప్రత్యేకంగా గుర్తు చేసుకునేటువంటి సమయం. మరి దాన్నే మన సాంప్రదాయంలో కూడా మనం జాబ్‌కి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు దేవుడే కాపాడుతాడు. అనారోగ్య పరిస్థితి నుండి కాపాడేవాడు ఆయన. మరి ఆ కంప్యూటర్స్ మీద చెకప్ చేయటానికి, కారులో వెళ్ళి రావటానికి, ఊబర్‌లో వెళ్ళి రావటానికి ఇవన్నీ కూడాను దేవుడు చేసినటువంటి సదుపాయం అని గుర్తిస్తారన్నమాట. కాబట్టి జీవితమునకు అవసరమైన వాటినన్నిటినీ అనుగ్రహించేది దేవుడు కాదు, కేవలము దేవుడే అని ఆ ప్రథమ ఫలముల పండుగ గుర్తు చేస్తుంది. దేవునిపై ఆధారపడుతున్నామని బహిరంగంగా సాక్ష్యమిస్తూ మన సృష్టికర్తకు
మన పోషకునికి కృతజ్ఞతాస్తుతులు వ్యక్తిగతంగాను, సమాజకంగాను ఆహ్, జరిగించుకునేటువంటి పండుగ. అది వ్యక్తపరిచేదిగా మార్గంగా ఈ పండుగ ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆహ్, ఇంగ్లాండ్‌లో గానీ, కెనడాలో గానీ కోతకాల పండుగ వారంగా ఆదివారాన్ని మరి సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి దీనికి కొన్ని పోలికలు ఉంటున్నట్టుగా గమనించొచ్చు. మరి అమెరికాలో గూడాను థాంక్స్ గివింగ్ అబ్జర్వ్ చేస్తారు గదా! అది ఒక విధంగా కోత పండుగగా ఉంటుంది. ప్రథమ ఫలాల పండుగతో పోల్చొచ్చన్నమాట వాటిని. కానీ ఇక్కడ అమెరికాలో థాంక్స్ గివింగ్ చేసుకునేది అది దేవుడు వాళ్ళు అక్కడ అమెరికాలోకి ప్రవేశించినప్పుడు ఇంగ్లాండ్ నుండి వెళ్ళి అమెరికాలో ప్రవేశించినప్పుడు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు మరి వెంటనే వాళ్ళు పాడి పంటల్లోకి వాళ్ళకి లేవు గదా! వాళ్ళు కష్టం చేసుకొని మరి భూమిని సాగు చేసుకొని పంటలు పండించుకోలేదు గదా! అయినప్పటికీ దేవుడు వాళ్ళని పోషించాడు. ఈ ఆహ్, థాంక్స్ గివింగ్ అప్పుడు మరి ప్రత్యేకమైనటువంటి రీతిగా ఈ టర్కీ మీట్ తింటారు గదా! టర్కీతో వాళ్ళు పోషింపబడ్డారని గుర్తు చేసేటువంటి రీతిగా దేవుడు మనల్ని కాపాడాడు, మనల్ని పోషించాడు అనేటువంటి రీతిగా. అదొకటి. మరి థాంక్స్ గివింగు మరలా దాని రెండో అర్థం ఏంటి అనంటే, వాళ్ళకి స్వతంత్రతొచ్చింది. అక్కడి నుండి ఇంగ్లాండ్ నుండి వాళ్ళు ఆహ్, ఆ గవర్నమెంటు ఒత్తిడి లేకుండా వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఏ ఒత్తిడి గవర్నమెంట్ కల్పించకుండా స్వతంత్రత కావాలని కోరుకుని అక్కడికి వెళ్ళారు. పారిపోయి ఎళ్ళారు. కాబట్టి ఆ యొక్క స్వతంత్రతను కూడా సంపాదించుకున్న దాన్ని ఆహ్, ఈ థాంక్స్ గివింగ్ మరెక్కువగా సూచిస్తుందన్నమాట. కానీ ఈ పండుగలో పాల్గొనేటువంటి వారు దేవుని ఎడల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు అనే దానిపై ఈ ఈ థాంక్స్ గివింగ్ అనేది లేకపోతే ఈ ప్రథమ ఫలాల పండుగ, కోత ఆహ్, కోతకాల పండుగ ఆ ఆదివారం దానికి విలువ ఎట్లా వస్తదంటే, ఎంతవరకు ప్రజలు దేవుని ఎడల కృతజ్ఞత చూపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంది. లేకపోతే ఆ పండుగకి విలువేమీ లేదు. యూదుల 7వ నెలలో మొదటి రోజున మరొకసారి పరిశుద్ధ సంఘంగా కూడుకొని బూరల శృంగార ధ్వనితో ప్రాయశ్చిత్త దినమును వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఆహ్వానిస్తారు. అంటే దాంతో మొదలుపెడతారన్నమాట. శృంగార ధ్వనితో ఆ ప్రాయశ్చిత్త దినాన్ని యోమ్ కిపూర్ అంటారు. దాన్ని ఆహ్వానిస్తారు. కొన్ని వచనాలు చదువుకుందాం. 23 నుండి 33 వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు ఏ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున
తన్ను తాను దుఃఖపరచుకొని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరలా చదువుతాను 29వ వచనం. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దీనిలో చాలా గంభీరమైనటువంటి దినం, ప్రాయశ్చిత్త దినం. ఇక్కడ లేవికాండం 16లో కూడా ఆ దినం ఏ విధంగా ఆచరించాలో మనకి విశ్లేషించబడింది. ఈ 7వ నెల 10వ దినమున జరిగే పండుగ. ఆ దినమున ప్రధాన యాజకుడు తన పాపము నిమిత్తమై, ప్రజల నిమిత్తమై, పాపముల నిమిత్తమై నియమింపబడిన రక్తముతో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. మరి ఏప్రిల్ 12th కూడా దాన్ని కూడా దానిలో ఉన్నటువంటి వివరణ కూడా చూడండి. అదే నెల 15వ దినమున 8 దినముల పాటు ఆచరించే పర్ణశాల పండుగ. కాబట్టి యోమ్ కిపూర్ ప్రాయశ్చిత్త దినం ఈజ్ ఫాలోడ్ బై పర్ణశాల పండుగ. ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ అని అంటారు కదా, అది ఆ రెండు పండుగలు జత చేయబడినాయి. అవి 33 నుండి 36 వరకు చదువుకుందాం. 33 నుండి 36 వరకు. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అది ప్రారంభమవుతుంది 36 వరకు అనుకున్నాం కదా. అప్పుడు పర్ణశాలల్లో లేక గుడారాల్లో నివసించడం ద్వారా వారు వాగ్దాన దేశంలో ప్రవేశించక ముందు అరణ్య సంచారమును, జీవిత యాత్రను, వారు చేసినటువంటి అరణ్య సంచారాన్ని, జీవిత యాత్రను గుర్తు చేస్తుంది అన్నమాట. ఏది? ఈ యొక్క పర్ణశాల పండుగ. ఏ విధంగా వాళ్ళు పర్మనెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కాదు, వాళ్ళు సంచరించేటువంటి జీవితం. మరి ఎన్నో కష్టాలు, నష్టాలు, అక్రతలు, ఇబ్బందులు పడ్డారు. అది టెంపరరీగా ఉండేదే. ఎందుకంటే వాళ్ళు కానాన్లో, వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి మరి ఇది క్రైస్తవ జీవితాన్ని కూడా సూచించేది. అది టెంపరరీ. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ ఉన్నా కానీ అది ఒక పిల్గ్రిమేజ్ అన్నమాట. మనం సంచరించేదే, అక్కడ పర్మనెంట్గా ఉండేది కాదు. క్రైస్తవ జీవితం కూడాను మరి ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం అది టెంపరరీగా ఉండేదని గుర్తు చేస్తున్నాను అన్నమాట. ఈ ప్రాయశ్చిత్త దినం గురించి మనం చదువుకున్నాం కదా. ప్రాయశ్చిత్త దినంలో అది వాళ్ళు పశ్చాత్తాపడాలి, దుఃఖించాలి. అంటే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటిది పాపం. పాపం అంటేనే దేవుడు లేకుండా పాపం అనేది ఉండదు. దేవునికి వ్యతిరేకంగా ఉండేదే
వ్యతిరేకంగా తలంచేదే వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలు, ఆశయాలు, మాటలు, చిత్తాలు, గురి అవన్నీ కూడాను దేవునికి వ్యతిరేకంగా ఉంటే అది పాపం. ఆ పాపాన్ని అసహించుకోవాలి. దేవునికి అలాంటి దేవునికి నన్ను ప్రేమించేటువంటి దేవునికి, పోషించేటువంటి దేవునికి, నా సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధంగా చేసేనే అనేటువంటి ఆహ్, ఆ విధంగా అది గ్రహించుకొని పశ్చాత్తాపపడాలి. కానీ పశ్చాత్తాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం దొరకదు. బలి అర్పించాలి. రక్తాన్ని చిందించాలి. వాళ్ళ పాపం నిమిత్తమై మరి ఆ రక్తాన్ని చిందించాలి. మరి ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు గదా! అతను గూడా పాపి. కాబట్టి తన తన పాపం కోసం రక్తాన్ని చిందించి మరలా రెండవసారి హ్మ్, యూ ఇశ్రాయేలీయుల యొక్క పాపం నిమిత్తమై రెండవసారి వెళ్ళాలి. ఒకే దినాన ఆ ప్రాయశ్చిత్త దినాన 2 సార్లు వెళ్ళాలి. యేసుక్రీస్తు అయితే ఒకే ఒకసారి వెళ్ళాడు. ఎందుకంటే తనలో పాపం లేదు కాబట్టి ఆహ్, మొదటిసారి రక్తంతో వెళ్ళాల్సినటువంటి అవసరం ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తుకి అవసరం లేదు. ప్రజల పాపం నిమిత్తమై ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళినట్టుగా చిత్రీకరించబడిందనమాట. ఆయన ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు అనంటే అతి పరిశుద్ధ స్థలానికి తన రక్తాన్ని తీసుకుని వెళ్ళినట్టుగా అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అదన్నమాట. మన పాపాలు ఎట్లా పోవాలంటే పశ్చాత్తాపపడాలి. ఆ ఆ దృక్పథంతో, ఆ వైఖరితో మనం రక్షణ పొందాలి. లేదు నేను పాపం చేస్తాను అనంటే ప్రాయశ్చిత్త దినం ఏం పని చేయదు. కానీ కేవలం పశ్చాత్తాపడినంత మాత్రాన ఆహ్, ఆహ్, పాప క్షమాపణ దొరకదు. ప్రాయశ్చిత్తం జరగాలి. అదే మనం కట్టలేని దాన్ని యేసుక్రీస్తు తన రక్తంతో వెల చెల్లించాడు. కాబట్టి ప్రాయశ్చిత్త దినం అంటే ఆయన చనిపోయినటువంటి దాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి ఎవ్రీవన్ కెన్ బి సేవ్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడాను రక్షింపబడటానికి, పాప క్షమాపణ పొందటానికి అర్హులుగా చేశాడు. ఆ మార్గాన్ని తెరిచాడు. ఆ పాసిబిలిటీ చేశాడు. కానీ ఏ విధంగా మనం పొందాలి అనంటే 2 విషయాలు. పశ్చాత్తాపపడాలి. మన నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా చనిపోయినటువంటి ఆయన యందు మనం ఆయన్ని విశ్వసించాలి. ఆయనకు మన జీవితాన్ని అర్పించుకోవాలి. అదే విశ్వాసం. కాబట్టి విశ్వాసం మరలా రిపెంటెన్స్ ఆ 2 ఉండాలన్నమాట. ఫెయిత్ అండ్ రిపెంటెన్స్. విశ్వాసం, పశ్చాత్తాపం. అప్పుడు మరి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అదే రక్షణలో మనం ప్రవేశిస్తాం. అది చాలా సులువైందనమాట. దాన్ని చిత్రీకరించేది ఈ యొక్క ప్రాయశ్చిత్త దినం. గొప్ప నిబంధనకు బద్ధుడైన దేవుడు నియమించినట్లు మరి పాత నిబంధనలో ఆ విందుల ద్వారా ఆ 3 జంటల ఆ పండుగలు మనం చూసాం. దేవుడు ఆ పండుగల ద్వారా పండుగలు ఆచరించాలి అని వాళ్ళకి చెప్పాడు. ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి నిబంధనకు బద్ధుడైనటువంటి దేవుడిగా మనం ఆయన్ని చూడాలి. ఆయన నియమించాడు. మరి అదే విధంగా క్రొత్త నిబంధన ప్రజలు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటారు? మరి 2 విధాలుగా, అనేక విధాలుగా ఉండొచ్చు. కానీ 2 ఆచరణలు. మొదటిది ఏంటంటే బాప్తీసం, కట్టుబడి ఉండటం. బాప్తీసం అనేది దేవునికి, యేసుక్రీస్తుకి కట్టుబడి ఉండటం. నిబంధన చేసుకోవటం. దేవుడు ఏ విధంగా ఆయన నిబంధనకు, ఆయన ప్రామిసెస్‌కి కట్టుబడి ఉన్నాడు, బద్ధుడై ఉన్నాడు. మనం కూడా బద్ధులమై ఉంటాం అని మనం బాప్తీసం తీసుకుంటాం.
రెండవది ఏంటి అంటే ప్రభువు బల్ల. అప్పుడు ఆయన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన యొక్క త్యాగాన్ని మనం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కేంద్రంగా పెట్టుకుంటే మన జీవితాలు మరి పులుపు లేనటువంటి జీవితాలుగా ఉండటానికి ఆశిస్తాం మనం. ఇది లేకపోతే అలాంటి ఆశ ఉండదు. ఏ విధంగా పవిత్రంగా జీవించాలంటే సిలువను బట్టి, ఆయన యొక్క రక్తాన్ని బట్టి, ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క బలిని బట్టి మనం ఆ విధంగా ఉండగలం. ఈ లెంట్ దినాల్లో మనం దీన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధ జీవితం జీవించాలి అనంటే ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి, మరి ప్రభు వల్ల ఆచరించాలి. ఆ విధమైనటువంటి ఆచరణలకు మనం బద్దులుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి మా దేవ, మీ యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఇశ్రాయేలీయులు పొందుకుంటున్నారో, మరి నూతన నిబంధనలో జీవిస్తున్నటువంటి మేము కూడా అలాంటి నిబంధనకు కట్టుబడి ఉండేలాగున మాకు సహాయం దయచేయండి. బాప్తిసం విషయంలో కానీ, మరి మీ యొక్క త్యాగాన్ని గుర్తు చేసేటువంటి ఆ యొక్క ప్రభు బల్ల విషయంలో కూడాను మేము నమ్మకంగా ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ be with each one of us now and all the days to come. Amen. God bless you.